దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనల్ని గడిచిన వారం అంతయు కాచి దాచి కాపాడి సజీవుల లెక్కలో నిలబెట్టి ఈ దినాన మనల్ని ఒక సజీవులుగా ఉంచిన రీతిని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలకి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చబడుతుందనని, మన ప్రార్థనలు ఆలకింపబడతాయని ఎలాగైతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉన్నాయో, ఆ రకంగా మనము మన అవసరతలను, మనకున్నటువంటి స్థితిగతులను, మన మీద ఉన్నటువంటి భారాన్ని, మనకున్నటువంటి సకల విధములైన ప్రతికూల పరిస్థితులను ఆయన మహిమైశ్వర్యములో తీర్చు వరకు ఓర్పు కలిగి మనం జీవించాలన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలోనే దిగులు కలుగుతుంటుంది, ఈ సందర్భంలోనే భయం కలుగుతుంటుంది. సకల విధములైనటువంటి స్థితిగతుల నిమిత్తమై జీవితము అతలాకుతలమైపోయినట్టుగా, ఉల్టా అయిపోయినట్లుగా, అసలు ఏది కూడా మనము సక్సెస్ లేనట్లుగా, ఎందులో అడుగు పెట్టలను అందులో చేదును అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. కానీ దేవుడు మనకిచ్చేటువంటి అనేక రకమైన వాగ్దానాల్లో ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రవక్త అయినటువంటి యెషయా రాసిన గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే అని దేవుడు ఎలాగైతే ప్రవక్తకు బయలుపరుస్తున్నాడో నీకు కూడా అలాగే బయలుపరుస్తుంటాడు. అనేక సందర్భాల్లో దైవజనుల ద్వారా, లేదా నువ్వు వాక్యం చదువుతుంటున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు రోధిస్తున్నప్పుడు, నీ దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతున్నప్పుడు, దేవుడు నీకు కలిగిన భయాలన్నింటిలోంచి నిన్ను తప్పించడానికి, ఏదో రకంగా నిన్ను ధైర్యపరచడానికి, ఏదో ఒక విధంగా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అది గ్రహించగలిగిన హృదయం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఎందుకంటున్నానంటే, మనకు కలిగిన ప్రతి సందర్భంలో కూడా భయాందోళనకి గురైపోయేటువంటి మనస్తత్వమే మనుషులది. అందరికీ సంతోషకరమైన పరిస్థితులే ఎల్లప్పుడూ ఉంటాయి అని మనం అనుకోకూడదు. ప్రతికూల పరిస్థితులు వచ్చినను కూడా ప్రభువు వారి హృదయాన్ని పరీక్షిస్తుంటాడు అన్నమాట. భయాందోళనకు గురి అయిపోయిన వారికి చాలా దగ్గరగా ఉంటాడు ఆయన. వారిని భయపెట్టి, వారి భయానికి వారిని అప్పజెప్పి, వారిని నాశనం చేసే దేవుడు ఎంత మాత్రమైతే నీ దేవుడు, నా దేవుడు కానే కాదు. ఈ దినాన నా అంతరంగమందు విచారం హెచ్చగా దావీదు అంటుంటాడు, నీవు నన్ను కృపా సమృద్ధితో నింపావయ్యా, ఇదిగో నీ రక్షణ నాకు చూపించావయ్యా, నన్ను కాపాడేవయ్యా. నన్ను సకల విధములైన పరిస్థితులలో గుండా మనం వెళ్తున్నప్పుడు భయాందోళన పడడం సహజమే. కానీ ఆధారపడవలసిన దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనకు ధైర్యం అనేది వస్తుంది. ధైర్యాన్ని మన హృదయంలో ఖచ్చితంగా దేవుడు నింపుతాడు. కృంగిన వారిని లేవనెత్తడానికి, బలహీనులను బలపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చాడండి. అంతేకాని ఇదిగో కృంగిన వారిని అదే దిశలో ఉంచి, భయపడుతున్న వారిని అదే రకమైనటువంటి భయంలో ఉంచి, వారి జీవితాలని ఓ రకమైనటువంటి శోధనలకు అప్పచెప్పే దేవుడు నీ దేవుడు, నా దేవుడు ఎంత మాత్రమైతే కానే కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శిష్యులు కూడా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ భయపడి తలుపులు వేసుకున్నప్పుడు వారి మధ్యన నిలిచి, భయపడుకుడి, ధైర్యం తెచ్చుకునుడి, నేనే అని చెప్పినవాడు నీ దేవుడు, నా దేవుడు. మీకు శుభమవును గాక అని చెప్పినవాడు నీ దేవుడు, నా దేవుడు. భయాందోళనకి గురైపోతున్న జీవితాలకి దగ్గరుండి వారిని వెన్ను తట్టి, ఇదిగో వారిని ఒక మంచి మార్గము గుండా నడిపించే దేవుడు నీ దేవుడు. ఈ దినాన దేవుడిని నీకు ఒక విలన్ లెక్కన చూపించి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నా కుటుంబంలో నాకు మేలు చేయలేదు, దేవుడు నాకు కీడు చేశాడన్న దురాత్మ సమూహాలు ఏం చేస్తుంటాయంటే నీ మైండ్ని కంట్రోల్ చేస్తుంటాయి. వాటి ఉచ్చులో పడకుండా ఉండాలంటేనే మనం ప్రార్థనా జీవితంలో ఎదగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి. అనుదినం దేవుని గడుపుట్లోనూ, దేవుని స్తుతించడంలోనూ, ఆయన సన్నిధిని కీర్తించడంలోనూ మనం నిమగ్నమైపోయి ఉండాలి. ఎక్కడ కూడా అనాలోచితమైన ఆలోచనలు మన మధ్యలో మెదిలినా కూడా, ప్రభువాని సహాయాన్ని అనుగ్రహించండి, వీటిని జయించడానికి నీ శక్తిని అనుగ్రహించండి అని మనం ప్రాధేయపడాలి. ఈ దినాన నిన్నెవరు ఆదరించినను ఆదరించకపోయినను
నిన్ను ఎవరు చూచినను చూడకపోయినా నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నీ హృదయంలో విచారము హెచ్చుతున్నప్పుడు, ఓ రకమైనటువంటి భయాందోళనకరమైన పరిస్థితులు నేను కలిచి వేస్తున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఏడ్చిన ప్రతి ఏడుపు కూడా, ప్రతి కన్నీరు కూడా నీ ప్రభువు చూచి ఉన్నాడు. నీ పరిస్థితి నిమిత్తమై ఇదిగో మనుషులతో నీవు చెప్పి, ఇదిగో వారు నిన్ను అసహించుకొని నిన్ను వెలివేసి నేను ఒక రకమైనటువంటి నిందలకు అప్పచెప్పినప్పుడు కూడా ఇదిగో నువ్వు ఏడ్చిన ఏడుపుని నీ ప్రభువు చూచాడు. నీ కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చబోతున్నాడు. ఎవ్వరికి లేని సమస్యలు, ఎవ్వరికి లేనటువంటి పరిస్థితులు నాకే ఎందుకు వచ్చాయి అన్నట్లుగా నీకు అనిపిస్తుందా? కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించి చూస్తే, కొన్ని సందర్భాల్లో నిన్ను ఖాళీ పాత్రగా ఉంచి చూస్తాడు. నిన్ను అవమానాలకు అప్పచెప్పి చూస్తాడు. నేను ఇరుకులకి, ఇబ్బందులకి అప్పచెప్పి చూస్తాడు. ఎందుకు సార్ దేవుడు మమ్మల్ని ఇంతసేటు బాధపడడం కలిగి మేమేం తప్పు చేశామని కాదు, కానీ దేవుడు నిన్నెంతగా నమ్మాడు అని అంటే, అటువంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా సరే నువ్వు ఆయన్ని మోసం చేయవని, ఆయన్ని నిందించవని, ఆయన్ని బాధ పెట్టవని, ఆయన్ని గాయపరచవని నమ్మాడు కాబట్టే దేవుడు నేను ఆశ్రమాలకు అప్పచెప్పాడు. నేను చూస్తూ మౌనంగా ఉంటాడేమో అనుకుంటున్నావేమో. నిన్ను నిందించినప్పుడు, నిన్ను బాధపరిచినప్పుడు, నిన్ను గాయపరిచినప్పుడు, ఇదిగో నువ్వు చెయ్యని పనులను నీ మీద నెట్టేసి, ఇదిగో లేనిపోని మాటలను నీ మీద నిందలుగా వేస్తున్నప్పుడు, నీ బిడలేనికి విరుద్ధంగా నిలబడినప్పుడు, నీ భర్తనికి విరుద్ధంగా నిలబడినప్పుడు, ఇదిగో నీ భార్యనికి విరుద్ధంగా నిలబడినప్పుడు, నీ స్నేహితులు నిన్ను విడిచి ఒంటరిని చేసి వెళ్ళిపోయినప్పుడు, స్నేహితులని నమ్మి ఇదిగో నీవు ఒక వ్యాపారం ప్రారంభిస్తే అందులో నిన్ను మోసపరిచిన వారు, ఉద్యోగంలో నిన్ను బాధించేవారు, నువ్వు ఉన్నటువంటి కాలనీలో నిన్ను వేధించేవారు, నీ గృహస్థులు నిన్ను వేధించేవారు, నీకు ఉద్యోగం లేముందని నిన్ను బాధపరిచేవారు, వివాహం కాలేదని చెప్పి నిన్ను ఎంతగానో నిందించేవారు, గర్భఫలము లేదని చెప్పి సూటిపోటి మాటల చేత నీ హృదయాన్ని బద్దలు చేసేవాళ్ళు లేరంటారా ఈ రోజుల్లో? కానీ వీటన్నిటి నిమిత్తమై కూడా ప్రభు నువ్వు కార్చి కన్నీరు చూస్తున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఇదిగో మీ చింత యావత్తు నా మీద వెయ్యండని సెలవిచ్చిన దేవుడు, నువ్వు చింతలో ఉన్నప్పుడు, నువ్వు కలతలో ఉన్నప్పుడు నువ్వు విడిచిపెట్టిపోతాడన్న ఆలోచన నీకు కలిగిస్తున్న దురాత్మను నువ్వు ఎదిరించేవాడుగా మారాలని చెప్పే ప్రభు అనేక సందర్భాల్లో నిన్ను దర్శించాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన అనేక సందర్భాల్లో నీకు వాగ్దానం చేశాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని. కానీ ఆ వాక్యాన్ని నీ మదిలోకి రానికుండా, దేవుని వాక్యాన్ని దొంగతనం చేసినట్లుగా, దొంగిలించి నీ హృదయంలో వేదనని, చీకటిని, ఓ రకమైనటువంటి బాధాకరమైన పరిస్థితుల్ని ఇదిగో ఈ దురాత్మ సమూహాలు ఎంటర్ చేస్తూ ఉంటాయి. మన నిరీక్షణకి ఆధారము లేనప్పుడు మనము నమ్మిన ఎడల దేవుని మహిమను ఖచ్చితంగా చూస్తాం. మన పనుల భారాన్నంతటిని యెహోవా మీద ఉంచినప్పుడు మన ఉద్దేశంలో సఫలం అవ్వడం మనం చూస్తాం. మనకున్నటువంటి కష్టాలన్నిటినీ ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఇదిగో ఏమీ లేని స్థితిలో ఉన్న మనల్ని తుదకు ఉన్నత స్థితిలోకి నడిపించడానికి కృప కలిగిన వాడు నీ దేవుడు, నా దేవుడు. ఇంతవరకు నువ్వు ప్రభునందు ఏ ప్రయాసం పడ్డావో ప్రియ దేవుని బిడ్డ, ఎంత కన్నీరు కార్చినావో, ఎంతగా నలిగిపోయినావో. ఇదిగో నేను అందరూ నిందించినప్పుడు డోర్ వేసుకొని ఒక్కటిగా చీకట్లో నువ్వు ఏడ్చిన ఏడుపు ఏదైతే ఉందో అది మనుషులు చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు నాన్న, దేవుడు గమనించి ఉన్నాడు. అప్పులు పాలైపోయిన నీ స్థితిని బట్టి, అనారోగ్య పరిస్థితులు కలుగుతున్న నీ స్థితిని బట్టి నువ్వు ఒంటరిగా ఏడ్చి కుమిలిపోయి ఇదిగో ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఏడ్చినావే, అవన్నీ దేవుడు చూచాడు. అందుకే ఈ వాక్యాన్ని నీకు అందిస్తున్నాడు ఈ దినాన. ఎంతగానో భర్తను ప్రేమించినావు, భర్త నేను గాయపరిచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భార్యని ప్రేమించినావు, భార్య కూడా అదే రకంగా చేసింది. బిడల్ని పెంచి పెద్ద చేసినావు, బిడలే ఇప్పుడు నీకు విరుద్ధంగా తయారైపోయారు. నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీరు నిమిత్తమై, నువ్వు బాధపడిన ప్రతి సమస్య నిమిత్తమై దేవుడు ఒక దినాన లెక్క ఇవ్వబోతున్నాడు మనుషులకి. నిన్ను నిందించిన వారి ఎదుటే దేవుడిని తలపైకెత్తబోతున్నాడు. మనుషులు నిన్ను వాడుకొని వదిలేస్తారు నాన్న, కానీ దేవుడు నిన్ను వాడుకున్న వారి మధ్య నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తే ఎవ్వడి వల్ల దించడం కానే కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేది అది ఎక్కువ కాదని ఉంటుంది.
ఆయన ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇవ్వాలి. ఆయనే మనల్ని హెచ్చించే దేవుడుగా ఉండాలి. మనకు బలం ఇచ్చే దేవుడు ఆయనే. మనల్ని దీవించేవాడు ఆయనే. మనల్ని ఉన్నత స్థితిలో ఉంచేవాడు ఆయనే. నీ ఏడుపుకి జవాబు ఉంది, నీ ప్రార్థనకి జవాబు ఉంది, నీ కన్నీటికి జవాబు ఉంది. నువ్వు కార్చిన ప్రతి ఆ బొట్టు ఏదైతే ఉందో అది ఎక్కడికి పోలేదు. నువ్వు వెల చెల్లించి ఉన్నావు ఆల్రెడీ. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. దిగులు పడకు నాన్న. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువు నీ పక్కనే నిలిచి నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, ఆయన దుఃఖపడు వారిని క్షేమంకు లేవనెత్తేవాడు. ఈరోజు క్షేమం లేక పొదువైపోయేసి కుటుంబంలో నానా రకమైనటువంటి ఇరుకులతో, ఇబ్బందులతో ఈ వాక్యం వింటున్నావా? నువ్వు ఏ రకమైనటువంటి సమస్యతో ఈ వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు. కానీ ఏ ప్రాంతం నుండి, ఏ ప్రదేశం నుండి, ఏ దేశం నుండి ఈ వాక్యం వింటున్నావు, ఏ సమయానికి వింటున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు, నీ పక్కన నిలిచి ఈ వాక్యాన్ని అందించి నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరిగా నువ్వు కార్చిన కన్నీరు, ఇదిగో ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉండి నువ్వు ఎక్కి ఎక్కి ఏడ్చిన కన్నీరు మనుషులు చూచుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. కానీ నీ దేవుడు చూచి ఉన్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఏడవద్దు. దేవుని సన్నిధిలో నీవు సంతోషంగా గడిపే రోజులు రాబోతున్నాయి. నీ కుటుంబంతో ఆనందంగా ఆయనని కీర్తించే రోజులు రాబోతున్నాయి. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అట్లుగా మనలో మనం ధైర్యాన్ని సమకూర్చుకొని ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ప్రభు మనకి సహాయం చేసి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, గడిచిన రాత్రంతియు, గడిచిన వారమంతియు మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో దాచి కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టావు. ఈ వారంలో ప్రభువైనా బిడ్డలకు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో ప్రభు నీ సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయా విదేశాల్లో నుండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి ప్రభానైనా సమాధానాన్ని అనుగ్రహించండి. వారు చేస్తున్నటువంటి ప్రార్థనలకి ప్రభానైనా నీవు జవాబును అనుగ్రహించావన్న విశ్వాసాన్ని వాళ్ళలో నెలకొల్పమని ప్రార్థిస్తుంటున్నాం. భయాన్ని, ఆందోళనని ప్రభానైనా ఇదిగో ఓ రకమైనటువంటి ప్రభానైన చీకటిని కలగజేస్తూ ప్రభానైనా బిడ్డల జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతి దురాత్మ, చీకటి, అంధకార సమూహాలు యేసు నామములో లయమైపోవును గాక. బిడ్డలకు ఉన్నటువంటి సకల విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులని కొట్టివేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే ప్రభాన అప్పుల బాధల చేత ప్రభును కొట్టుమిట్టాడుతున్నారో ప్రభానైనా, మా బిడ్డలు, ప్రియ బిడ్డలు విదేశాలలో ఉండి ప్రభానైనా అప్పుల చేత ప్రభానైనా ఇదిగో ఇబ్బందులు పడుతూ ప్రభు నానా రకమైనటువంటి సమస్యల చేత ప్రభానైనా ఇదిగో నన్ను సంప్రదించిన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో యేసు నామములో ఆ బిడ్డల పక్షాన్ని వ్యాజ్యమాడమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ప్రభావం ఎంతమంది అయితే ప్రభావం బిడ్డల ప్రభావం ఇక్కడి నుండి ప్రభావం విదేశాలకు వెళ్ళాలని ప్రభావం ప్రయత్నం చేస్తుంటున్నారో ఆ వీసా ప్రాబ్లమ్స్ కలిగిస్తున్న దురాత్మ, చీకటి, అంధకార సమూహాన్ని యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తుంటున్నాం. తల్లిదండ్రులకు ప్రభావం బిడ్డలు వేరైపోయి ప్రభావైనా కానీ పెంచి పెద్ద చేసిన బిడ్డలు ప్రభావం నానా రకంగా తల్లిదండ్రులను హింసిస్తూ వస్తుంటాడుగా ప్రభావైనా నీ ఆత్మ ప్రేరేపణతో బిడ్డల్ని సంధించమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల హృదయాలను మార్చండి. దురాత్మ, చీకట సమూహాల వల్ల ప్రభావం ఇబ్బందులు పడుతూ నానా రకంగా శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి రకమైనటువంటి దురాత్మ సమూహాలు యేసు నామములో కాలిపోవును గాక. అయ్యా, నీ బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తులను అనుగ్రహించండి. అది ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులను యేసు నామములో లయమైపోవును గాక. ఈ దినాన ప్రభు నీ కృపతో, నీ ప్రేమతో, నీ మేలుతో తృప్తిపరిచి ప్రతి బిడ్డల కుటుంబాల మీద నీ ఆశీర్వాదాలను ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. ఎవడైతే దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగిన ఆ మాట విని భయపడుచుండునో వాడి యందే నేను దృష్టి ఉంచుతానని సెలవిచ్చిన దేవా, ఈ దినాన్ని వాగ్దానాన్ని ఎంతమంది అయితే విని ప్రభానైనా వారి ప్రవక్తలను చక్కపరుచుకుంటూ ప్రభానైనా వారు ఏదైనా తప్పుడు మార్గంలో ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి ఎదుటి ప్రభానైనా ఇదిగో ఒప్పుకుంటున్నారు. బిడ్డలందరిని ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే భార్యాభర్తల మధ్య గొడవల వల్ల ప్రభావం విడిపోయి ఉన్న స్థితిలో ఉన్నారు, యేసు నామంలో కుటుంబాలు కట్టబడను గాక. కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టిన దురాత్మలు లయమైపోవును గాక. యేసు నామంలో కోర్టు కేసుల చేత ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డలకి ప్రభావం విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినాన ప్రభావం ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహాలకు జరిగిన వారికి ప్రభావం ఇదిగో మంచి ప్రభావైన వివాహాలు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ చిత్తంలో ఉన్న సూటబుల్ మ్యాచెస్ వచ్చును గాక ప్రభా.
అదే రకంగా ప్రభువైనా ఎంతమంది బిడ్డలైతే ప్రభువైనా నీ సన్నిధిలో ప్రభువైనా మోకరించి ప్రభువైనా ఇదిగో నేను ఆరాధించి బిడ్డలుగా ప్రభువైనా ఉండాలని, కానీ వారికి ఉన్న బలహీనతలను బట్టి ప్రభువైనా ముందుకు రాలేని స్థితిలో ఉన్నారు. ఆ బిడ్డలను కూడా ఆయుత్తపరిచి నిన్ను ప్రార్థించేవారుగా, నిన్ను స్తుతించేవారుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ క్రీస్తు పరిచర్ని ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బిడ్డలను ఆశీర్వదించండి, 100 తరాల వరకు దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. గర్భఫలాలకి ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డలకి ప్రభువైనా మంచి ప్రభువైన గర్భాన్ని అనుగ్రహించండి. మన ప్రభువైన గర్భాన్ని మూసివేసిన దురాత్మ చీకటి అంధకార సమూహాలు కాలిపోనుగా కేస్తున్నాము. విధవరాళ్ళని నీ చేతులకు అప్పచెప్తుంటున్నాం. నీవే కుటుంబానికి తండ్రి తల్లి ప్రభువు నడిపించండి, ఆయా ఉన్నత స్థాయిలో ఉంచండి ప్రభువైనా. ఆ బిడ్డలకు కలిగిన ప్రతి గాయాల నుంచి ప్రభువైనా నీవే మాన్పి బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినాన ప్రయాణ మార్గంలో బయలుదేరి ప్రభువైనా వెళ్తుంటే సకల విధమైన బిడ్డలకి ప్రభువైన సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి క్షేమకరంగా వారి గమ్యాలకి వారు చేర్చమని ప్రార్థిస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించమని, ఈ దిన దీవెలతో మమ్మల్ని నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.